ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో యూజర్లు మార్కెట్‌లను డేటా సెంటర్‌లతో ఈ కేబుల్స్‌నైతే అనుసంధానిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచే జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీమెన్స్ అమర్చడము, ఉద్దేశపూర్వకంగా కత్తిరించడము, ఏదైనా ప్రమాదం వంటివి జరిగితే కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు ఇంత అని ప్రిడిక్షన్ గూడా లేదు. ఇవి కట్ జేసేస్తే ఇన్ని రోజుల్లో ఇది సెట్ అయిపోతుంది, సెట్ చేయొచ్చు అనేది గూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం జరిగింది. బయటున్న వసతులన్నీ గూడా ఆల్‌మోస్ట్ కోల్పోయారు వాళ్ళు. టెక్నికల్‌గా ఏదైనా వాటికి ఏ చిప్‌లో అమర్చడమో, లేదంటే ఆ కేబుల్స్‌కి సంబంధించి మరలా కేబుల్స్‌ని అరేంజ్ చేయడానికైనా సరే ఆల్‌మోస్ట్ ఇప్పుడు బయట సిటీస్‌లో వాళ్ళ సిటీస్‌లో ఉన్న వనరులు గూడా వాళ్ళకి అందుబాటులో ఉండే పరిస్థితి గూడా లేదు గాబట్టి, ఆ కేబుల్స్‌ని ఒకవేళ అమర్చాలన్నా గూడా అమర్చడానికి కావాల్సిన సరుకు వీళ్ళ దగ్గర ఇప్పుడు అందుబాటులో ఉండకపోవచ్చు. ఒకవేళ అది గనక లేకపోతే మాత్రం కేబుల్స్ పూర్తిగా కట్ అయిపోతే ఇవి నెలలు పట్టొచ్చు, వారాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, ఎన్నాళ్ళు పడుతుందో లేదు, సంవత్సరం గూడా పట్టొచ్చు. సో, ఇది మాత్రము చాలా టైమ్ టేకింగ్. ఈలోపు మొత్తం జరగాల్సిన లాస్ అంతా జరిగిపోతుంది. ఆ కేబుల్స్ గనుకైతే మొత్తం షేర్స్ అన్నీ డౌన్ అయిపోతాయి. సాఫ్ట్‌వేర్ సెక్టార్స్ అన్నీ పడిపోతాయి. సో, అందరూ గూడా మళ్ళా తిరిగి ఆహ్, ముందే భయపెడుతున్నామని అనుకోకుండా కోవిడ్ టైమ్‌లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇచ్చారో, అలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యడానికి కూడా అవకాశం ఉండదు అని నిపుణులు ఇక్కడ హెచ్చరిస్తున్నది కనిపిస్తుంది. అయితే ఇలా దెబ్బతిన్న కేబుల్‌లని సరిచేయడానికి ప్రత్యేక నౌకలు ఆ జలసంధుల వద్దకు వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఒకవేళ వాటిని కవర్ చెయ్యాలి, వాటిని మళ్ళా కొత్త కేబుల్స్‌ని అమర్చాలి అంటే ప్రత్యేక నౌకల్లోని జలసంధి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిలో అలా వెళ్ళడం అసాధ్యంగా కనిపిస్తుంది. సో, మనం చెప్పుకునేదదే. వాటిని మనము కేబుల్స్‌ని క్యారీ చేయాలన్నా, షిప్స్ వెళ్ళాలన్నా అసలు ఆ జలసంధి గుండా వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. మొత్తం పిలకంతా గూడా ఇప్పుడు ఇరాన్ చేతిలో ఉంది పూర్తిగాను. సో, అందుకే ఇరాన్ అంత ధైర్యంగా ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న ఒక అకృత్యమైన యుద్ధం ఏదైతే ఉందో నీచ నికృష్టమైన యుద్ధము. ఈ యుద్ధంలోని అత్యంత బాధకి గురవుతున్నప్పటికీ గూడా ఇరాన్ తట్టుకోగలుగుతోంది అంటే మాత్రము చాలా అసలు పక్కా మైండ్ గేమ్ ప్లే చేస్తూ ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న ఈ నికృష్టమైన యుద్ధానికి మిగిలిన దేశాలు గూడా బలవుతున్నాయన్నది మనం బాధపడాల్సిన విషయం. ఇక్కడ ఇరాన్‌ని మెచ్చుకోవడం గాదు. బట్ చిన్నదే గదా! మనం పెకిలించేయొచ్చు దాన్ని అని ఏదైతే ఒక బ్లంట్ ప్లాన్ జేసుకొని యుద్ధంలోకి దిగాయో, బట్ ఆ చిన్నదే ఇప్పుడు పూర్తిగా నెత్తి మీద కుంపటై కూర్చుంది. పూర్తిగా కాల్చి బూడిద జేసేయడానికి సిద్ధంగా ఉంది. అయినప్పటికీ గూడా ఇంకా ఆలోచిస్తుంది ఇరాన్. ఎందుకంటే మిత్ర దేశాలు గూడా ఉన్నాయి. సో, నష్టం జరిగితే మిత్ర దేశాలకు గూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. దానిలో ఇండియా ఉంది, రష్యా ఉంది, చైనా ఉంది. సో, ఇవన్నీ గూడా ఉన్నాయి. సో, వీళ్ళందరూ గూడా ఇబ్బంది పడతారు. అండ్ సివిలియన్స్ గూడా ఉన్నారు. సో, వీళ్ళ గురించి గూడాను కొన్ని ఎథిక్స్‌తోని ఇంకా ఆలోచించి వెనకడుగేస్తోంది. ఇంకా ట్రంప్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఇరాన్ నిజంగానే ఆ పని గనుక చేస్తే ప్రపంచం చీకట్లోకే వెళుతుంది. సో, ఇది ట్రంప్ గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించిన చర్చలు గూడా జరుగుతూ ఉన్నాయి. ఆహ్, మోదీ గారు నిజంగానే చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అనైతే అనిపిస్తూ ఉంది. నిజంగానే ఆ ప్లేస్‌లో ఇంకొక ప్రధాని ఉన్నా గూడా ఆయన ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది మనం ఏమి గెస్ చేయలేం గాబట్టి, ప్రస్తుతానికి ఎదురుగా ఉన్న మనిషి గాబట్టి, ఆయన తెలివితోనో, చాకచక్యతోనో లేదా ఒక మంచి మాటలాడుకొని ఏదో బూచి చూపించి అయినా సరే భారతదేశానికి ఇబ్బంది రాకుండా కొంత దౌత్యపరమైన చర్చలు జరిపి అన్నీ మనకొచ్చేటట్టుగా జేస్తూ ప్రతి ఒక్కటి గూడా అంటే ఈవెన్ పెట్రోల్ ధరలు గూడా నార్మల్‌గా ఉండేటట్టు స్టేబుల్‌గా ఇవన్నీ గూడా మేనేజ్ చేస్తూ ఉన్నారు. బట్ కేబుల్స్ కట్ జేయడం అనే వరకి మాత్రము అక్కడ ఇంకా స్కోప్ ఉండదు. ఆయన ఏం జేసినా గూడా అక్కడ అంటే ఇప్పుడు తిక్క పుట్టిందనుకోండి, ఆ టైంకి ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రపంచనానికి సంబంధించిన టైం గనుక బాగుండకపోతే కేబుల్స్‌ని కట్ జేస్తే మాత్రం పరిస్థితులు అత్యంత దారుణంగా ఉంటాయి. సో, ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితయితే ఉంది. అయితే దీనికి సంబంధించి హమాస్ పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా 2024లో ఎర్ర సముద్రంలో పలు కేబుల్లపై దాడులు చేసింది. ఆల్రెడీ మనం గతంలో ఇదైతే చవి చూసాం మనం. ఇరాన్ అనుబంధ గ్రూప్ హుతీ తన మిత్రులకు మద్దతుగా ఎర్ర సముద్రంపై విరుచుకు పడుతుండడంతో హమాస్ పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా 2024లో ఎర్ర సముద్రంలో పలు కేబుల్లను దాడులు చేసింది. దాంతో ఆసియా, ఆఫ్రికా ఇంటర్నెట్ వేగం నెమ్మదించింది. వాటిని సరిచేయడానికి నెలల సమయం పట్టింది. ఇప్పుడు హర్మూజ్‌లో ఇరాన్ సీమెన్స్‌ను పరిచిన విషయమైతే మనందరికీ తెలుసు. సీమెన్స్‌ని ఆల్రెడీ అరేంజ్ చేసేసి ఉంచింది ఇరాను. ఎందుకంటే ఎప్పుడు ఆహ్, కోపం తెప్పిస్తుంది. ఎప్పుడు ఇవి యుద్ధం ఇంకా ముదిరితే మాత్రము రెడీ టు అటాక్ అన్నట్టుగా వాటిని కత్తిరించేయండి అని చెప్పడానికి రెడీగా సిగ్నల్ ఇవ్వడానికి అక్కడ మొత్తం సీమెన్స్ అందరిని కూడా సిద్ధం చేసేసి ఉంచింది. సో, ఇవి ఇంటర్నెట్‌కు ప్రమాదంగా పరిణమిస్తూ ఉన్నాయి. సో, ఇప్పటికే రియల్‌గా చెక్ చేసుకుంటే ఈ 2 డేస్ నేను కూడా యూఎస్‌లో ఉన్న ఫ్రెండ్స్‌తోని ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ సెటిల్ అయిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. కజిన్స్ వీళ్ళందరితో కూడా మాట్లాడాము. నెట్వర్క్ చాలా స్లోగా ఉంది అని చెప్పారు. నెట్వర్క్ అంతా కంప్లీట్‌గా ఇంతకుముందు చాలా ర్యాపిడ్
ర్యాపిడ్ ఫాస్ట్ ఉండేది. బట్ ఇప్పుడు మొత్తం స్లో డౌన్ అయిపోయింది. నెట్వర్క్స్ పనిచేయట్లేదు. చాలా డౌన్ ఉన్నాయి ఇప్పుడు అని చెప్పేసి. సో, నెట్వర్క్స్ ఆల్‌మోస్ట్ డౌన్ అయినయి. ఆ కటింగ్ గనక జరిగితే మాత్రం మరి ఇప్పటికైనా ట్రంప్ బుద్ధి తెచ్చుకుంటే దయచేసి ఈ యుద్ధానికి సంబంధించి రెచ్చగొట్టకుండా, ఊరికే ప్రగల్భాలకు పోకుండా, పూర్తిగా ప్రపంచానికి సంబంధించిన ప్రజల గురించి ఏమైనా ఆలోచించగలిగితే దీన్నొక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగే రెచ్చిపోతే మాత్రము ఇది ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. ప్రపంచం మొత్తం పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ భయపడాల్సింది లేదు. తప్పదు. ఇంకా వస్తే మాత్రం అందరం కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో, ఇదిలా ఉంటే ఇప్పుడేం జరుగుతుంది? ప్రస్తుతం సముద్ర గర్భంలోని 300కు పైగా కీలక ఫైబర్ ఆప్టికల్ లైన్స్ ఉన్నాయి. మనం ఏవైతే 17 లైన్స్ వెళ్తూ ఉన్నాయని చెప్పుకున్నాం గదా! అవన్నీ మేజర్ లైన్స్. వీటితో పాటు ఇంకొక 300కి పైగా కీలక ఫైబర్ ఆప్టికల్స్ లైన్స్ ఉన్నాయి. ఫోన్ కాల్సు, రోజువారీ జరిగే బిలియన్ డాలర్ల అంతర్జాతీయ నగదు లావాదేవీలు, దౌత్య సందేశాలు వంటివి వీటి నుంచే సాగుతూ ఉంటాయి. సో, ఇప్పుడు గవర్నమెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటాయి. దౌత్యపరమైన ఒప్పందాలు గాని, ప్రైమ్ మినిస్టర్స్ గాని, లేదా సుప్రీమ్స్ గాని, వీళ్ళందరూ ఏవైతే ఫోన్ త్రూ హ్యాండిల్ చేస్తూ ఉంటారో, కొన్ని సీక్రెట్‌గా వర్క్ చేస్తున్నవి, ఇవన్నీ స్లీపింగ్ సెల్స్ వర్క్ చేసేవి, ఇవన్నీ ఏవైతే ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా ఈ 300 కేబుల్స్ నుంచి కొనసాగుతూ ఉంటాయి. ప్రపంచ కమ్యూనికేషన్‌లో 90% ఇవే ఆధారంగా ఉన్నాయి. సో, 90% అంటే మీరు లెక్క ఏసుకోవచ్చు. 90% అంటే ఆల్‌మోస్ట్ ఇది 100% లెక్కకి మిగిలిన 10% మనం ముందర చెప్పుకున్నది. సో, ఇవన్నీ గూడా శాటిలైట్ కనెక్షను, ఉపరితల కేబుల్‌లతో పాటు ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలకు సముద్ర గర్భ కేబుల్స్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయి. సాధారణంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లు బహుళ యాక్సెస్ పాయింట్‌లను ఏర్పాటు చేస్తారు. ఏదైనా సమస్య వల్ల ఒక్కటి విఫలమైనా సరే, మిగిలిన పాయింట్ల నుంచి వినియోగదారులకు ఇంటర్నెట్ అందుతుంది. అయితే సేవలు నెమ్మదిస్తాయి. సో, ఏంటంటే ఒకటేదైనా ఫెయిల్ అయితే అందే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏవైనా మొత్తం కట్ చేస్తే మాత్రం మొత్తం అని గాదు 2, 3, 4, 5 ఇట్లా ఏమైనా కట్ చేసినా గూడా పూర్తిగా నెట్వర్క్ అనేది స్లో అయిపోతుంది. సో, మనం బానే ఉన్నాం గదా! మనం హ్యాపీగానే ఉన్నాం గదా! మన భారతదేశం సేఫ్ జోన్‌లో ఉంది. అన్ని దేశాలతో పోల్చుకుంటే మన ఇండియా చాలా గ్రేటు. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇంటర్నెట్ స్తంభిస్తే మాత్రం మొత్తం ప్రపంచమే స్తంభించిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదున్నా గూడాను ఇవన్నీ అనాలిసిస్ మొత్తం ఇదంతా గూడా విశ్లేషకులు ఇచ్చిన దాని ప్రకారమే ఇప్పుడు నేను జెప్తున్నది. ఇవన్నీ గూడా అనాలిసిస్ జేసి చెప్పినవి ఈ డీటెయిల్స్ అన్నీను. సో, ఫైనల్‌గా ఇరాన్ టార్గెట్ ఈస్ కేబుల్స్. అండర్ గ్రౌండ్ సీ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద. ఇది గనక జరిగితే మాత్రం నిజంగానే థర్డ్ వరల్డ్ వార్ ఏదైతే ఉందో ఇదొక రకంగా జరిగినట్టే. అణుబాంబ్ వేసేస్తే మొత్తం గడ్డి గూడా మొలవదని అనుకుంటాం గదా! సో, అంతకన్నా ప్రమాదకరమైనది ఇది. ఇది గనక ఆగిపోయిందంటే మాత్రం మొత్తం స్తంభించిపోతుంది. తినడానికి తిండి గాని, నీరు గాని ఏది ఉండదు. సో, ఉన్నదాన్ని జాగ్రత్త పెట్టుకొని ప్రతి ఒక్కరు కేర్‌ఫుల్‌గా ఉండండి. యుద్ధం గురించయితే ఎట్టి పరిస్థితుల్లో ధీమాగా అయితే ఉండొద్దు. ప్రతి ఒక్కరు గూడా మీ లైఫ్‌ని మీరు సెక్యూర్‌గా ఉంచుకోవడానికి మీ దగ్గరున్న అమౌంట్స్ గాని, మీ దగ్గరున్న ఫుడ్ స్టాక్స్ గాని ఇవన్నీ జాగ్రత్తగా ఉంచుకొని ఈ నెల, 2 నెలల పాటు యుద్ధం కంట్రోల్‌లోకొచ్చే వరకు అప్రమత్తంగా ఉండడం మంచిది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటే మనకు సంబంధించి, వాటిని గూడా మనం కొంచెం జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండడం మంచిది. దీన్నొక రాజకీయంగా మార్చకుండా మన వరకు మాత్రము మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకునే విధంగా ఇక నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదే అని జెప్పేసైతే మాత్రం చాలా మంది నిపుణులు చెప్తూ ఉన్నారు. సో, అది పరిస్థితి. ప్రస్తుతానికి టెక్ కంపెనీలు ముఖ్యంగా ఈ ఇష్యూలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ నెట్వర్క్ ఆగిపోతే ఇలా మేము లైవ్‌లు ఇవ్వడానికి గూడా ఛాన్స్ ఉండదు. సో, ఇది ప్రస్తుతానికున్న అప్డేట్.